హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన చేసే సినిమాలకు ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆయన సినిమా కథలు నచ్చకపోయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీగానే వసూలు వస్తుంటాయి. అయితే ఇటీవల ఆయన హీరోగా చేసిన సలార్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. దుమ్ము లేపుతూ రచ్చ చేసింది. ఇదే ఊపులో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని నాగశ్విన్ డైరెక్షన్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరణ జరుపుకుంటుంది పాన్ ఇండియా మూవీ. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది ఈ సైంటిఫిక్ థ్రిల్లర్. దీనిపై ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజెంట్ సలార్ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్. 700 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది సలార్. కల్కి 2898 ఏడీ కోసం సెట్స్ పైకి వెళ్లారు. దీంతో పాటు మారుతి డైరెక్షన్ చేస్తున్న సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారాయన. ఈ పరిస్థితుల్లో కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఈ సమ్మర్ సీజన్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్స్కు బాగా అచ్చొచ్చిన తేదీ ఇది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇదే తేదీనే రిలీజ్ అయింది. 1990 మే 9న ఈ మూవీ రిలీజ్ అయింది. అప్పటి వరకున్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెరిపేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్స్లోనే నాగశ్విన్ డైరెక్షన్ చేసిన మహానటి కూడా 2018 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే సెంటిమెంట్ను కల్కికి కూడా వర్తింపజేశారు ప్రొడ్యూసర్ అశ్విని దత్.